లక్ష్మికి నాకు రాజమండ్రిలో పెళ్లి జరిగిపోయింది. తను నా భార్య అంటూ ప్రకాష్ మ్యారేజ్ సర్టిఫికేట్ని ఇంట్లో అందరికీ చూపించి విహారీ కళ్ళ ముందే లక్ష్మి చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో సహస్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఈ రోజుతో ఈ లక్ష్మికి బావకు ఉన్న బంధం తెగిపోబోతుంది. అమ్మయ్య, పీడ విరుగుడైపోతుంది అని చెప్పి సహస్ర ఆనందపడిపోతూ ఉండగా అప్పుడు విహారీ, ఈ ప్రకాష్ గారు ఏంటి ఇలా చేశాడు? నా భార్యను తన భార్య అని చెప్పుకుంటూ తనని ఇక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడో అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా అప్పుడు యమున, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు. ఆ రోజు గుడిలో విహారీ లక్ష్మి మెడలో తాళి కట్టడం చూశాను. మరి ఇప్పుడు ఇదేంటి? ఈ ప్రకాష్ గారు లక్ష్మి భర్త అవ్వడం ఏంటి అని యమున షాక్ అవుతూ ఉంటుంది. ఇక ప్రకాష్ గడప దాటి లక్ష్మిని తీసుకెళ్ళబోతూ ఉండగా విహారీ, ఆగు ప్రకాష్ అంటూ గట్టిగా అరుస్తాడు. లక్ష్మిని నువ్వు ఎక్కడికి తీసుకువెళ్ళడానికి వీల్లేదు. నీ పెళ్లి గురించి ఇంకా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవన్నీ తీరేంత వరకు లక్ష్మితో పాటు నువ్వు కూడా ఒక వారం రోజుల పాటు ఇక్కడే ఉండాలి అని విహారీ అంటూ ఉంటాడు. దాంతో సహస్ర, బావా, ప్రకాష్ లక్ష్మిల గురించి ఇంకా నీకు డౌట్స్ ఉన్నాయి. అతను మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించాడు కదా, మరి ఇంకా డౌట్ ఏంటి అని అంటూ ఉంటే, లేదు సహస్ర, ప్రకాష్ చెప్పే మాటలు నాకెందుకు ఇంకా నమ్మాలని అనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే ప్రకాష్ కంటే కూడా నేను ఎక్కువగా లక్ష్మిని నమ్ముతాను. లక్ష్మి ప్రకాష్ తన భర్త కాదని అంటుంది కదా, మరి అటువంటప్పుడు ఈ ప్రకాష్ లక్ష్మిని బయటకు తీసుకువెళ్ళి ఏదైనా చేస్తే అప్పుడు లక్ష్మికి అన్యాయం జరుగుతుంది. అందుకే అలా జరగకుండా ఉండాలంటే ముందు ఈ ప్రకాష్ లక్ష్మికి భర్త అవునో కాదో తేలాలి. నేను ఎంక్వైరీ చేసి కనుక్కుంటాను అని చెప్పి అప్పటి వరకు ఇక్కడే ఉండాలి అని అంటూ ఉంటే, అది కాదు బావా అని సహస్ర అంటూ ఉంటుంది. వద్దు, ఇంకెవరు కూడా ఏమీ మాట్లాడద్దు. లక్ష్మి ఈ ఇంటి మనిషి, తనకు అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను అని చెప్పి విహారీ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక దాంతో ప్రకాష్, లక్ష్మిని తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే విహారీ ఏంటి ఇలా ట్విస్ట్ ఇచ్చాడు అని చెప్పి లోపల అనుకుంటూ, ఈ వారం రోజుల పాటు నేను ఎక్కడ ఉండాలో చెప్పండి, ఆ గదిలోనే ఉంటాను అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. దాంతో వస్తా, నీ గది మా ఆయన చూపిస్తారు అంటూ, ఏమండి, ఈ ప్రకాష్కి ఏదో ఒక గది చూపించండి, ఈ వారం రోజులు మనం తన్ని తరివేసే వరకు అక్కడ ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటే చారుకేశ ప్రకాష్ని ఒక గదిలోకి తీసుకుని వెళ్తాడు. చూడు, నువ్వు ఎంత మోసం చేయాలని చూసినా కూడా నీ మాయ మాటలో ఎవరు నమ్మినా సరే నేను నమ్మను. లక్ష్మి గురించి నాకు అన్ని నిజాలు తెలుసు. లక్ష్మి నా కూతురు లాంటిది. నీ నిజ స్వరూపం కూడా త్వరలోనే బయటపడుతుంది. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు అంటూ చారుకేశ ప్రకాష్కి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత విహారీ తన గదిలోకి వెళ్ళి ఒంటరిగా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ప్రకాష్ విహారీ దగ్గరికి వస్తాడు. విహారీ, నేను ఈ ట్విస్ట్ ఇస్తానని నువ్వు అస్సలు ఊహించలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విహారీ ప్రకాష్ కాలర్ పట్టుకొని, రే, నా భార్యను నీ భార్యని చెప్పుకోవడానికి నీకు సిగ్గనిపించడం లేదా అని చెప్పి మర్యాదగా నిజం చెప్పు, ఎందుకు ఇదంతా చేస్తున్నావని విహారీ ప్రకాష్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. దాంతో ప్రకాష్, విహారీ కూల్గా ఉండు, ఇప్పుడు నువ్వు ఎంత గింజుకున్నా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే నువ్వు ఇంట్లో వాళ్లకు లక్ష్మి నీ భార్య అన్న నిజాన్ని బయట పెట్టలేవు అని చెప్పి అంటూ ఉంటాడు. అసలు ఈరోజు నీ వల్లే నేను లక్ష్మి ఇద్దరం కూడా నరకం అనుభవిస్తున్నాము. ఆ రోజు డబ్బు కోసం నువ్వు చేసిన మోసం వల్లే నేను లక్ష్మి మెడలో తాళి కట్టాల్సి వచ్చింది. అలా అనుకోకుండా మా మధ్య భార్యాభర్తల బంధం ఏర్పడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు లక్ష్మి నన్నే భర్తగా అనుకొని నా కోసం ఎన్నో కష్టాలను అనుభవిస్తుంది. అటువంటి లక్ష్మిని అలా ఉండనివ్వకుండా కొత్తగా ఇక్కడికి వచ్చి నువ్వే తన భర్త అంటూ ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? లక్ష్మిని తీసుకువెళ్ళి ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి విహారీ ప్రశ్నిస్తూ ఉంటాడు. దాంతో ప్రకాష్, అది నన్ను పోలీసులకు పట్టించింది, నన్ను జైల్లో పెట్టించాలని అనుకుంది. అందుకే ఎలాగైనా సరే దానికి బుద్ధి చెప్పాలనుకున్నాను, దాని జీవితం మీద దెబ్బ కొట్టాలని అనుకున్నాను. అందుకే ఇదంతా చేస్తున్నాను.
నువ్వు దాన్ని ఎంత కాపాడాలని ప్రయత్నించినా ఈ వారం రోజుల వరకు, ఆ వారం తర్వాత దాని జీవితాన్ని నేను నాశనం చేసి తీరుతాను అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. ఇక దాంతో విహారీ, నీ వల్ల లక్ష్మికి ఏ చిన్న అపకారం జరిగినా సరే నీ ప్రాణం తీస్తాను. లక్ష్మి నా భార్య, నా ప్రాణం, తనకు ఎవరి వల్ల ఏ హాని కలగనివ్వను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో సహస్ర బావ అంటూ అక్కడికి వస్తూ ఉంటుంది. ఓ, మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారా అని చెప్పి విహారిని ప్రకాష్ని చూసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, లేదు సహస్ర, వీడితో నాకు మాటలేంటి, వీడు ఒకప్పుడు నా ఫ్రెండ్, కానీ ఇప్పుడు కాదు. వీడు ఎప్పుడైతే మోసగాడని తెలిసిందో అప్పటి నుండి వీడిని దూరం పెట్టడం మొదలుపెట్టాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో ప్రకాష్, ఏంటి విహారీ, మన ఫ్రెండ్షిప్ గురించి అలా మాట్లాడుతున్నావేంటి? ఒకప్పుడు మనం ఎంత బెస్ట్ ఫ్రెండ్సో అవన్నీ కూడా మర్చిపోయావా? ఏవో నాకున్న సమస్యల కారణంగా లక్ష్మిని మోసం చేసి అమెరికా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంత మాత్రాన నువ్వు నన్ను ఒక మోసగాడి కింద చూస్తే ఎలా అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. ఎలాగో నువ్వు వారం రోజులు టైం ఇచ్చావు కదా బావా, ఆ వారం రోజుల్లో అన్ని నిజాలు తేలిపోతాయిలే అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ప్రకాష్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత విహారీ అక్కడ కూర్చొని, సహస్ర, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేసి ఇక్కడ నుండి వెళ్తావా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో సహస్ర అక్కడి నుండి వెళ్ళిపోతూ, ఎలాగైనా ఆ లక్ష్మిని ఇంట్లో నుండి పంపించేద్దాం అనుకుంటే ఆఖరి నిమిషంలో వాళ్ళను ఆపి ఊహించని ట్విస్ట్ ఇచ్చావు. ఇప్పుడు నేను కూడా నీకు అలాగే ట్విస్ట్ ఇవ్వబోతున్నాను అని చెప్పి యమున దగ్గరికి వచ్చి, అత్తయ్య, ఆ రోజు బావకి నాకు జరగాల్సిన కార్యం ఆగిపోయింది కదా, ఇప్పటి వరకు ఎవరు కూడా ఇంట్లో ఆ ప్రస్తావనే తీసుకురావడం లేదు. ఆగిపోయిన ఆ కార్యం జరిపించేస్తే అప్పుడు ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. అలాగే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చనిపోయిన మావయ్యని కూడా మళ్ళీ ఇంటికి తీసుకొని రావచ్చు, మాకు పుట్టబోయే బిడ్డ రూపంలో అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, అవును వదిన, త్వరగా వీళ్ళిద్దరికీ కార్యం ఏర్పాటు చేద్దాము. ఈరోజు చాలా మంచి రోజు అని విన్నాను, ఈరోజే ఎందుకు వీళ్ళకు కార్యం ఏర్పాటు చేయకూడదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో యమున, సరే ఈరోజు రాత్రికి వాళ్ళకి కార్యం ఏర్పాటు చేద్దామని చెప్పి అంటూ ఉంటే సహస్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక యమున బలవంతంగా విహారీని కూడా కార్యానికి ఒప్పిస్తుంది. ఈరోజు ఎలాగైనా సరే సహస్రకు లక్ష్మి నా భార్య అని నిజం చెప్పేయాలి అని విహారీ అనుకుంటాడు. ఇక ఆ రోజు రాత్రి విహారీకి సహస్రకు కార్యం ఏర్పాటు చేస్తారు. సహస్ర లోపలికి రాగానే విహారీని గట్టిగా హక్ చేసుకుంటుంది. బావా, నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా, మనమిద్దరం ఈరోజు ఒకటవ్వబోతున్నాం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విహారీ ఒక్కసారిగా సహస్రని దూరంగా నెట్టేస్తాడు. చూడు సహస్ర, నువ్వు అనుకుంటున్నట్టుగా మన ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదు. నేను నీ మెడలో కేవలం 2 ముళ్ళు మాత్రమే వేశాను. అటువంటప్పుడు నువ్వు నా భార్యవి ఎలా అవుతావో? నేను లక్ష్మి మెడలో తాళి కట్టాను కాబట్టి ఎప్పటికీ లక్ష్మి నా భార్య. ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పచ్చు, కానీ అమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల నేను ఈ నిజాన్ని బయట పెట్టలేకపోతున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకో అని చెప్పి విహారీ సహస్రకు నిజం చెప్పేస్తాడు. దాంతో సహస్ర, ఇన్ని రోజులు బావ నోటి నుండి ఏ నిజాన్ని అయితే వినకూడదు అనుకున్నానో ఆ నిజాన్ని బావ బయట పెట్టేశాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి, బావా, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? లక్ష్మి నీ భార్య అవ్వడం ఏంటి అంటే ఇప్పుడు నాకు అన్యాయం చేస్తానంటావా అని చెప్పి, ప్లీజ్ బావా, దయచేసి నాకు అన్యాయం చేయొద్దు. నువ్వు మా అమ్మకి మాటిచ్చావు నా మెడలో తాళి కడతానని, మన కుటుంబాన్ని విడిపోకుండా చేస్తానని. మరి ఇప్పుడు ఇదేంటి బావా? ప్లీజ్ బావా, దయచేసి నాకు అన్యాయం చేయొద్దు. ఎవరు అవునన్నా కాదన్నా మనమిద్దరం భార్యాభర్తలమే అని చెప్పి సహస్ర విహారీని బతిమలాడుతూ ఉంటే అప్పుడు విహారీ, సారీ సహస్ర, నన్ను క్షమించు, ఇంతకు మించి నేను నీకు ఏమి చెప్పలేను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో సహస్ర కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. దీనంతటికీ కారణం ఆ లక్ష్మి. ఏదో ఒక విధంగా ప్రకాష్తో మాట్లాడి బావకి తెలియకుండా దాన్ని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోమ్మని చెప్పాలి అంటూ రాత్రి పూట సహస్ర ప్రకాష్ దగ్గరికి వస్తుంది.
ఏంటి సహస్ర ఈ టైంలో ఇక్కడికి వచ్చావని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. దాంతో సహస్ర, మా బావకు తెలిసేలాగా నువ్వు దాన్ని ఇంటి నుండి తీసుకువెళ్ళాలంటే దాన్ని ఎప్పటికీ నువ్వు తీసుకెళ్ళలేవో. బావకి లక్ష్మికి పెళ్ళి జరిగిపోయిందన్న నిజం నాకు ఎప్పుడో తెలుసు. అయినా సరే నేను మా బావ చేత తాళి కట్టించుకున్నాను. ఏదో ఒకరోజు ఆ లక్ష్మిని దూరం చేయాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే బావకు దాని మీద ప్రేమ పుట్టుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. బావ ఎప్పటికీ దాన్ని దూరం చేసుకునేలాగా అనిపించడం లేదు. కాబట్టి నువ్వు ఎవరికీ తెలియకుండా ఈ రాత్రికే ఆ లక్ష్మిని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. దాన్ని చంపేసినా పర్వాలేదు. నువ్వు ఊహించనంత డబ్బు నేను నీకు ఇస్తాను. ఆ డబ్బుతో నువ్వు మిగతా లైఫ్ అంతా కూడా హ్యాపీగా బతికేయచ్చు అని చెప్పి సహస్ర అంటూ ఉంటే అప్పుడు ప్రకాష్ 5 కోట్లు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి 5 కోట్ల అని సహస్ర అంటూ ఉంటుంది. అవును, ఆ లక్ష్మిని ఇక్కడి నుండి నేను తీసుకెళ్ళిపోవాలంటే నువ్వు నాకు 5 కోట్లు ఇవ్వాలి. అలా ఇస్తానంటేనే ఈ రాత్రికి నేను పని కానిచ్చేస్తాను అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఇదంతా కూడా విహారీ వింటూ ఉంటాడు. అంటే ఇన్ని రోజులు సహస్రకు అన్ని నిజాలు తెలిసి లక్ష్మి నా భార్య అని తెలిసి కావాలని ఈ ప్రకాష్తో కలిసి నాటకం ఆడుతుందన్నమాట. ఎట్టి పరిస్థితులను వీళ్ళని నేను క్షమించను అని చెప్పి విహారీ అనుకుంటాడు. ఇక వెంటనే అక్కడికి వచ్చి సహస్ర అంటూ గట్టిగా అరుస్తూ, లక్ష్మి తన భార్యని ప్రకాష్ ఇక్కడికి రావడానికి కారణం నువ్వే అన్నమాట. నువ్వే లక్ష్మి మీద ఇంత కుట్ర చేశావా అంటూ నిన్ను బతకనివ్వనని చెప్పి విహారీ సహస్ర చెంప పగలగొట్టి తన గొంతు పట్టుకుంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.